వాళ్ళ ముఖంలో పాపం ఇట్లా ఎంత బాధ ఉందంటే ఇంతమంది ప్రాజెక్టును వీళ్ళు అనవసరంగా బదనాం చేస్తున్నారు సార్, బయటికి చెప్తేనేమో మా ఉద్యోగాలు పోతాయి, కానీ కేవలం పొలిటికల్ డిసిషన్ సార్, ఈగో అడ్డం వస్తుంది ప్రభుత్వానికి. కాళేశ్వరం అంతెందుకు బ్రదర్, నేను అడుగుతున్నా, ఇలా రోజు వార్తలు వస్తున్నాయి, అన్నపూర్ణలోకి నీళ్లు, రంగనాయక సాగర్లకు నీళ్లు, మల్లన్న సాగర్లకు నీళ్లు, కొండపోచమ్మ సాగర్లకు నీళ్లు అని రోజు వార్తలు వస్తున్నాయి. ఇవాళ మరి కాళేశ్వరం ఫెయిల్ అయిపోయాయి, ఖతమే అయిపోయాయి, 1,00,000 కోట్లు వానేవాయి నీళ్ళల్లో, ఏడికెళ్ళొస్తున్నాయి నీళ్ళు మరి కాళేశ్వరంలో కాకపోతే. నేనేమంటున్నా, ఇది ఒక మూర్ఖపు ప్రభుత్వం, వీళ్ళకు ఒక మూర్ఖపు ప్రభుత్వం, ఒక అహంతో కూడుకున్న ముఖ్యమంత్రి, నిజాలు ఒప్పుకోవడానికి బేసిజాలు అడ్డం వస్తున్నాయి వీళ్ళు. నీళ్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను ఓన్ చేసుకోవాలని ఒక కురుస మనస్తత్వం, చాలా కుత్సితమైన మనస్తత్వం. కాబట్టే ఇవాళ కేసీఆర్కి మంచి పేరు రావద్దు. కాళేశ్వరం కొట్టుకుపోయిందంటే కదా, మళ్ళీ ఇలా పంపులు చాలు చేసి నడిపితే మేము నిన్న మొన్నటి దాకా చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని ప్రజల పలసనైతం.